మన లైఫ్లో మనం కూడా దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తూ ఉంటాం ఎంతకనగానే ఎవరో పిలిచారని, ఎవరో చెప్పారని, ఎవరో రమ్మన్నారని ఆదివారం ఆరాధనను మానేస్తాం. ఎవరో ఆ సమయానికి ఫోన్ చేశారని బైబిల్ చదువుకునే మనం ఆ బైబిల్ స్టడీని పక్కన పెట్టి మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా కాల్స్ మాట్లాడడం కోసం వెళ్తూ ఉంటాం. వాళ్ళు మేనేజర్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఇంకా ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు నీకు బాగా దగ్గర వాళ్ళు కావచ్చు, నీకు సొంత బంధువులు కావచ్చు, మీ హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఎవరైనా కానీ మీరు బాగా ఆలోచించినట్లయితే ప్రియులారా, దేవునితో మన ఒక రిలేషన్ మనం కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు అది ప్రార్థనలో కానీ, పాటలు పాడే విషయంలో కానీ, ఆరాధన క్రమంలో కానీ మనం వాళ్ళెవరో పిలిచారని, వాళ్ళెవరో రమ్మన్నారని దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం తీసి మనం ఏం చేస్తాం ఎంతకనగానే వేరే వాళ్ళకి ప్రాధాన్యతను ఇచ్చి ఇదిగో దేనినో ఇష్టపడుతూ మనం వెళ్తూ ఉంటాం. ఇంకొంతమంది అయితే ఉద్యోగం కోసం, జాబ్ కోసం ప్రియులారా ఇదిగో ఆరాధనను మానేసే వాళ్ళు మనకు కనబడుతుంటారు. అంటే వీళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారా? ఎందుకంటే ఇదిగో జాబ్ను ఆరాధిస్తున్నారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మీతో సూటిగా మాట్లాడే విషయం ఏంటంటే, దేవునికి మీరు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులుగా ఉన్నారా? లేదంటే కనుక ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకి ఇచ్చే వాళ్ళగా ఉన్నారా? వస్తువులకి ఇచ్చే వాళ్ళగా ఉన్నారా? ఉద్యోగానికి ఇచ్చే వాళ్ళగా ఉన్నారా? లేదా నీ స్వశక్తికి ఇచ్చే వాళ్ళగా ఉన్నారా? స్వనీతి మీద ఆధారపడే వాళ్ళగా ఉన్నారా? దేని మీద మీరు ఆధారపడుతున్నారు?